ఈరోజు షార్ట్ స్టోరీ పట్టుదల. ఒక చిన్న రాజ్యము, ఒక పెద్ద రాజ్యము ఉండేది. అయితే చిన్న రాజ్యం గల రాజుకి, పెద్ద రాజ్యం గల రాజుకి ఒకరోజు యుద్ధం మొదలయ్యింది. అయితే చిన్న రాజ్యం గల రాజు, పెద్ద రాజ్యం గల రాజు తమ తమ ఆయుధాలు, తమ తమ సైనికులతో వాళ్ళ ఆలోచన బట్టి ఆ యుద్ధము మొదలుపెట్టారు. అయితే అలా యుద్ధం జరుగుతూ ఉండగా పెద్ద రాజ్యమైన రాజు యుద్ధానికి గెలవడానికి దగ్గరలో ఉన్నాడు. ఎందుకంటే తనకి చాలా ఎక్కువ సైనికులు ఉన్నారు. అలానే చిన్న రాజ్యమైన రాజుకి సైన్యం చాలా తక్కువ ఉన్నది. అప్పటికే ఈ చిన్న రాజ్యమైన రాజుకి చాలా దెబ్బలు తగిలాయి. అయితే చిన్న రాజ్యం గల రాజు ఏమనుకున్నాడంటే, చిన్న రాజ్యం గల రాజు ఇప్పటికే నాకు చాలా దెబ్బలు తగిలాయి. నేను ఈ పెద్ద రాజ్యం గల రాజుతో ఎంత యుద్ధం చేసినా నేను గెలవలేను. కాబట్టి ఈ యుద్ధ ప్రాంతం నుండి నేను ఎలా అయినా తప్పించుకోవాలని చెప్పి అతను స్లోగా ఆ యుద్ధ ప్రాంతం నుండి తప్పించుకొని ఒక గృహలోకి వెళ్ళాడు. ఆ గృహలో ఒక సాలిపురుగు కనిపించింది. ఆ సాలిపురుగు ఏంటంటే, కింద నుండి తన గూటికి చేరడానికి చాలా కష్టపడుతుంది. చాలాసార్లు కింద నుండి పైకి వెళుతుంది, మళ్ళీ కింద పడిపోయినా మరలా వెళుతుంది. అలాగ సాలిపురుగు చాలాసార్లు కింద నుండి పైకి వెళ్ళడం, పడిపోవడం. కానీ సాలిపురుగు తన గూటికి చేరడానికి అస్సలు పట్టుదలని విడిచిపెట్టలేదు. తను 17వసారి తన పట్టుదలతో తన గూటికి చేరుకుంది. ఈ విషయాన్ని రాజు గమనించి, అయితే నేను కూడా పట్టుదలతో నా చిన్న రాజ్యమైన నేను యుద్ధం చేసి నేను నా రాజ్యాన్ని పొందుతాను అనుకున్నాడు. అయితే ఆ సాలిపురుగుని చూడగానే రాజుకి చాలా మనోధైర్యము, పట్టుదల వచ్చి మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేశాడు. మళ్ళీ యుద్ధం మొదలుపెట్టిన టైంలో చిన్న రాజ్యం గల రాజు, పెద్ద రాజ్యం గల రాజు యుద్ధం మొదలు పెట్టడానికి సమయం వచ్చేసరికి ముందే చిన్న రాజ్యం గల రాజు తన సైనికులకి యుద్ధానికి కావలసిన విధంగా ఆ సైనికులందరినీ తయారు చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు యుద్ధం మొదలు పెడితే చిన్న రాజ్యం గల రాజు, పెద్ద రాజ్యం గల రాజు యుద్ధం మొదలుపెట్టారు. కానీ తిని పట్టుదల, తిని మనోధైర్యంతో చిన్న రాజ్యం గల రాజు విజయం చెందాడు. తర్వాత తన రాజ్యాన్ని గెలిచాడు. అయితే దీనిలో నీతి ఏంటంటే, మనం పట్టు విడవకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తే మనం తప్పక ఎందులో అయినా విజయం సాధిస్తాము.